నజరేయుడైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా శుభములు ఆశీర్వాదములు తెలియజేస్తూ ఉన్నాను. మరొకసారి దేవుని వాక్యమును ఈ ఆన్లైన్ ద్వారా ప్రకటించటానికి ప్రభు నాకు ఇచ్చిన ధన్యతకై ప్రభువుకి నేను స్తుతిస్తూ ఉన్నాను. మూలవచనముగా బైబిల్లో నుంచి ఒక వచనమును చదువుకుందాము. 55వ కీర్తన 22వ వచనాన్ని మనం చదువుకుందాము. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయుడు. ప్రార్థన చేసుకుందాము. కృపగలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, సర్వాధికారి, శక్తిమంతుడా, జీవాధిపతి, నీకు వందనములు, కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. చదవబడిన దివ్య వాక్యములో నుండి మాతో మీరు మాట్లాడండి. మమ్మలను బలపరచండి, మా ఆత్మలను స్థిరపరచండి. మీరు మాట్లాడితే మాకు జీవము, మీరు మాట్లాడితే మాకు బలము, మీరు మాట్లాడితే నిత్య జీవము కనుక మాట్లాడమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మన భారము యెహోవా మీద మోపుము అని బైబిల్ చెప్తుంది. మనకు 4 రకాలైన భారములు ఉన్నవి. ఆ భారములను మనము ప్రభువు మీద మోపాలి. ఆ 4 భారములు ఏమిటో, ఆ భారమును ఎలాగూ ప్రభువు మీద మోపాలో ఈ వాక్యము ద్వారా, ఈరోజు సందేశము ద్వారా మనం తెలుసుకుందాము. చివరి వరకు దేవుని వాక్యము శ్రద్ధగా వినాల్సిందిగా నా మనవి. ఇక్కడ మనం గమనిస్తే మొదటిగా మనము ప్రభువు మీద మోపవలసిన భారము ఏమిటంటే, పాపము అనే భారమును మనము మొదటిగా మోపాలి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము మనందరికీ బాగా సుపరిచయమైనటువంటి వచనము. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగుజేతును అన్నాడు. ఇక్కడ మనం మోపవలసిన భారం ఉన్నది. అదేంటంటే పాప భారము మనం మోపాలి. అక్కడ పాపమని లేదు కదండి అని అంటే, అక్కడ ఒక మాట మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. నేను మీకు విశ్రాంతి కలుగజేతును, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అని కూడా కనబడుతుంది. విశ్రాంతి అంటే పరలోకము అని అర్థం. బైబిల్లో కొన్ని వచనాలు మనకి పరలోకమును సూచించే మాటలు ఉన్నాయి, పరలోకమును సూచించే స్థలాలు ఉన్నాయి, పరలోకమును గుర్తు చేసే ప్రాంతాలు బైబిల్లో కొన్ని రాయబడి ఉన్నాయి. ఈ విశ్రాంతి అనేది పరలోకము అని మనకు బైబిల్లో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో స్పష్టంగా మనకు కనబడుతుంది. దయచేసి చూద్దాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనము. గనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. ఇశ్రాయేలీల ప్రజలను గూర్చి మాట్లాడుతున్నాడు. వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని అనే మాట ఇక్కడ కనబడుతుంది. కంటిన్యూస్గా మనం 12వ వచనం కూడా చదివితే, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దృష్ట హృదయము మీలో ఎవని యందైనా ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి అని కూడా మనకు బైబిల్ చెప్తుంది. అలాగే 4వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమను వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా అని మనకు కనబడుతుంది. కనుక విశ్రాంతి అనేది పరలోకమునకు సాదృశ్యముగా చెప్పబడిన మాట. ఆ విశ్రాంతి అనగా పరలోకానికి వెళ్ళిన తర్వాత మనం కష్టపడ అవసరం లేదు, తిండి కొరకు ప్రయాసపడవసరం లేదు. ఎటువంటి ప్రయాస లేని జీవితం అది.
అందుకే దానికి సింబాలిక్గా భూమి మీద విశ్రాంతి దినం ఒకటిని ఏర్పాటు చేసి, ఆ దినమందు మీరు పొలిమేర్లు దాటి వెళ్ళకూడదు, ఆ రోజు మీరు కష్టించకూడదు, ఆ రోజు మీరు బరువులు మోయకూడదు అని దేవుడు ఒక సాదృశ్య పాఠముగా మనకు పాత నిబంధనలో చూపించాడు. విశ్రాంతి ఆయన పొందుకున్నాడంట 6 దినాలు సృష్టి చేసి. అనగా ఆ విశ్రాంతి, ఆ 7వ దినమే పరలోకమునకు సాదృశ్యముగా మనకు చెప్పబడింది. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనము, కాగా జగత్ పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయి ఉన్నను. ఈ విశ్రాంతిని గూర్చి నేను కోపముతో ప్రమాణము చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. మరియు దేవుడు 7వ దినమందు తన కార్యములన్నిటిని ముగించి విశ్రమించెను అని 7వ దినమును గూర్చి ఆయన యొక్క చోట చెప్పి ఉన్నాడు. ఇదియును గాక ఈ చోటనే వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని చెప్పి ఉన్నాడు. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురను మాట నిశ్చయము గనుకను. ఆ మాటలు మీరు గమనించండి. విశ్రాంతి అంటే పరలోకము. ఇప్పుడు మత్తయి సువార్త 11:28లో మనం మోస్తున్న పాప భారము అనే ఆ భారము నుండి విడుదల పొందితే, ఆ పాప భారము ఆయన మీద మనం మోపి, సిలువలో మన పాప భారమును ఆయన ఆల్రెడీ మోస్తాడు, మనము దాన్ని మోపి దాని నుండి విడుదల పొందితే మనకు పరలోకమును విశ్రాంతి కలుగుతుంది. కనుక పాప భారమును మనం ఆయన మీద మొదటిగా మోపాలి. ఒకరోజు నేను స్కూటీ మీద అమరావతి నుంచి వస్తూ ఉన్నాను. లామ్ గోరంట్ల ఆ రోడ్డు వైపుగా నేను వస్తూ ఉండగా దారిలో ఒక ముసలాయన బియ్యం మూట భుజం మీద మోసుకుంటూ లిఫ్ట్ అడుగుతున్నాడు. వెళ్తున్న వాళ్ళందరికీ లిఫ్ట్ అడుగుతున్నారు, ఎవరు కూడా లిఫ్ట్ ఇవ్వట్లేదు. నేను ఆయన చూసి ముసలోడు కదా అని జాలిపడి బండి ఆపి, ఎక్కడికేనంటే ఆ రోడ్డు చివరి దాకా వెళ్ళాలయ్యా అని చెప్పాడు. సరే బండి మీద కూర్చున్నాను. బండి మీద కూర్చున్నాడు. మూట మరల భుజానికి ఎత్తుకుంటే నేను అన్నాను, ఆ మూట ముందుని పెట్టండి, ఖాళీ ఉంది అక్కడ పెడతానంటే, వద్దులే బాబు ఇక్కడే కదా దిగిపోతాను అని అన్నాడు. లేదులేండి ఇక్కడ ముందు పెట్టండి అని అంటే, ఎందుకు 2 నిమిషాలకి మళ్ళీ దించటం ఎత్తటం అని అన్నాడు. ఇక బండి మీద ఉంటుంటే వెళ్తున్న కొలది ఇక్కడంటే కాదు, ఇంకా ఇంకొంచెం అని చివరికి చాలా దూరము, ఆల్మోస్ట్ బ్రాడిపేట ఎండింగ్ వరకు బండి మీద రావాల్సి వచ్చింది. అంతవరకు కూడా బియ్యం మూట ఆయన భుజం మీద మోస్తూనే నా బండి మీద కూర్చున్నాడు. నేను అన్నాను, ఇంత దూరం రావాల్సి వచ్చినప్పుడు ఆ మూటేస్తే నేను ముందును పెడతాను కదయ్యా, ఎందుకు బరువు మోయటం అని అంటే, ఎందుకులే బాబు లేనిపోని శ్రమ మీకు అని అంటున్నాడు. అంటే ఇక్కడ ఒక చిన్న పాఠం ఏంటంటే, ప్రభు మీద మన పాప భారము మోపి మరలా మనమే మోసుకుంటుంటాం. ప్రభు మీదే ఆ భారం ఆల్రెడీ పడుతుంది, బండి మీద ఆ భారం పడుతున్నట్టుగానే పడుతుంది. కానీ మరలా మనము కూడా ఆ పాప భారమును మోసుకునేటువంటి వాళ్ళు చాలామంది ఈ లోకంలో ఉన్నారు. కనుక మొట్టమొదటిగా మనము మోపవలసినటువంటి భారము పాప భారము ఆయన మీద మోపాలి. మన పాపములన్నిటినీ ఆయన సిలువలో మన కొరకు మోసేశాడు. మన పాపములన్నీ ఆయన మీద మోపబడ్డాయని బైబిల్ మనకి చెబుతుంది. ఆయన మన పాపమును మోస్తున్న తర్వాత మరలా మనం మోయాల్సిన అవసరం ఏముంది? కనుక మొదటిగా మన పాప భారమును ఆయన మీద మోపాలి. అంటే మన పాపమును ఆయన యొద్ద ఒప్పుకొని విడిచిపెట్టాలి. ప్రభువా, ఈ పాపము నుండి నాకు విడుదల కలుగు చేయి, ఈ పాపము వలన నాకు ఎటువంటి నష్టము కలుగకుండా సహాయము చేయని మన పాప భారమును ఆయన మీద మోపాలి. ఇది దేవుడు మనకి నేర్పిస్తున్న మొదటిది. నీ భారము యెహోవా మీద మోపుము అంటే అర్థం ఏంటంటే, మన పాప భారము మొదటిగా ఆయన మీద మోపాలి. రెండవది,
మనం ఏమి మోపాలి ఆయన మీద అనంటే, మానవునికి ఉన్న 4 భారములలో మొట్టమొదటిది పాప భారం అయితే, రెండవది చింత అనే భారము కూడా మనకున్నది. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం, గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. 7వ వచనం మొదటి నుంచి చదువుతాను చూడండి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అన్నాడు. చింత అంట. ఈ చింత అనేది మనిషికి ఎట్లాంటిది అని అంటే, రోజు రోజుకి మనిషిని కృంగజేసేసేదన్నమాట. ఎంతగా కృంగజేస్తుందంటే, సిగరెట్ తాగితే కొద్దిగా వాడు గుండె కాల్చుకున్నట్లుగా ఈ చింత అనేది అసలు సిగరెట్ కంటే ప్రమాదకరమైనది. శిరస్సు మొదలుకొని పాదము వరకు ప్రతి అవయవమును కూడా కృంగజేసేస్తుంది, బలహీనపరుస్తుంది. దీన్ని ఇంగ్లీష్లో స్ట్రెస్ అని అంటారు. మీరు చూడండి, షుగర్ వ్యాధి వచ్చిందనుకోండి, దానికి మెడిసిన్ ఉంటుంది, ఇన్సులిన్ ఉంటుంది, అవి వాడుతూ మెయింటైన్ చేయొచ్చు. ఎంత వాడినా కూడా కొంతమందికి షుగరు కంట్రోల్ అవ్వకపోతే డాక్టర్స్ ఏమంటారంటే, ఏదైనా టెన్షన్ పడుతున్నావా, ఏదైనా స్ట్రెస్ పడుతున్నావా, ఏదైనా చింత ఉందా, బాధ ఉందా నీకు? ఆ బాధ ఉంటే మెడిసిన్ పనిచేయదు. ఆ బాధ ఉంటే ఈ షుగర్ వ్యాధి కలిగిన వారికి షుగర్ పెరిగిపోతుంది, బీపీ ఉన్న వాళ్ళకి బీపీ పెరిగిపోతుంది, రక్తపోటు పెరిగిపోతుంది. ఆ మనోవేదన, ఆ మనోచింత ఆరోగ్యానికి కారణం కాదు, అనారోగ్యానికే దారితీస్తుంది అని మనం సాధారణంగా చెప్పుకోవచ్చు. చింతలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. పిల్లల కొరకు చింత ఉంటుంది, ఆరోగ్యము కొరకు చింత ఉంటుంది, చదువుల కొరకు చింత ఉంటుంది, మనం రేపు ఏమి తింటామో ఏమి ధరించుకుంటామని చింత మనకు ఉంటుంది. మన పరిస్థితులను బట్టి అనేకమైన చింతలు మనకున్నాయి. కానీ ప్రభు ఇక్కడ ఏమంటున్నాడంటే, మీ చింత ఆయన మీద వేయుడి అనకుండగా మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మొత్తం మన చింతలన్నీ ఆయన మీద వేసి, ప్రభువా నీవే నాకు సహాయకుడవు, నీవే నన్ను ఆదుకునివాడవు, నాకు ఆదరణ కలుగు చేయువాడవని ఆయన మీద మన చింత వేసి ఊరుకోవాలని బైబిల్ చెప్తుంది. ఒకసారి బోటులో శిష్యులతో పాటు యేసు ప్రభు ప్రయాణం చేస్తున్నాడు. ఆయన అమరమున తలవాల్చుకొని ఉన్నాడు. ఈలోగా పెద్ద గాలి తుఫాను చెలరేగింది. ఆ గాలి తుఫాను అలలకు బోటు నీళ్లతో నిండిపోయింది. ఇంకా మునిగిపోతారన్నంత ప్రమాదము అక్కడ జరిగినప్పుడు పేతురు లేపి యేసు ప్రభుని, ప్రభువా మేము మునిగిపోతున్నాము, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని పేతురు భక్తుడు యేసు ప్రభుని ప్రశ్నించాడు. అక్కడ ప్రశ్నించిన ఆ పేతురే ఈ పేతురు పత్రికలో ఆయన మన చింత యావత్తు ఆయన మీద వేయుడి అని అంటున్నాడు. అంటే పేతురు తన జీవితంలో తన చింతలన్నిటినీ యేసు ప్రభు విడుదల కలుగు చేసినట్లు అనుభవించి నేర్చుకుని రాసిన పత్రిక అది. అందుకే ఈ పత్రికలో ఎక్కువగా పేతురు భక్తుడు ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? అనుభవ జ్ఞానము, అనుభవము చేత రాసినటువంటి అనుభవాలను ఇక్కడ మనకి రాశాడు. ఈ పత్రిక అంతా మీరు మొదటి నుంచి చదవండి, అనుభవ జ్ఞానము అనే మాటలు మనకి కనబడతాయి. అనుభవించాడు. ఒక రాత్రి అంతా చేపలు పట్టలేనప్పుడు ఎంతో చింతతో ఉంటే ప్రభు మాట ప్రకారముగా వల వేసి విస్తారమైన చేపలు పేతురు భక్తుడు పట్టాడు. ప్రభువు మీద భారం వేస్తే ఎటువంటి కార్యములైనా దేవుడు చేస్తాడు. కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని బైబిల్ మనకి చెబుతుంది. మీరు ఫీజులు కట్టలేదని కానీ, ఈఎంఐలు కట్టలేదని కానీ, ఇంట్లెద్ది కట్టలేదని కానీ, ఎన్ని సమస్యలు ఉన్నా, ఎంత చింత అయినా అది ప్రభువు మీద వేయండి. ప్రభు మనకి సహాయం చేస్తాడు. నా జీవితంలో నేను లెక్కలేనన్ని మేలులు, లెక్కలేనన్ని కార్యాలు ప్రభు నా జీవితంలో జరిగించుట నేను చూశాను. ప్రతి నెల ప్రతిరోజు దేవుని మీద ఆధారపడుతూ మా చింతలన్నీ ప్రభువుకి చెప్పుకుంటూ ప్రభు మమ్మలను కాపాడుచున్న విధానము మా జీవితాలకు ఒక పెద్ద సాక్ష్యము. అవన్నీ మేము చెప్పుకునలేము, కానీ దేవుడు మా పక్షముగా గొప్ప కార్యాలు చేశాడు. మా చింత యావత్తును ఆయన భరిస్తూ
మాకు విడుదలను కలుగు చేసిన ప్రభువు. మీ చింత కూడా ప్రభువు మీద వేయండి, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి, దేవుడు మీకు సహాయం చేస్తాడు. కనుక ఇది రెండవది. మానవుడు భరిస్తున్న 4 భారములు ఏంటంటే, మొట్టమొదటిది పాపము అనే భారము, రెండవది చింతలు, మనోవేదనలు అనే భారములు. ఇవి ప్రభువు మీద వేయాలని బైబిల్ మనకి నేర్పిస్తుంది. తర్వాత మానవుడికి మూడవదిగా ఉన్న భారములు ఏమిటంటే, సామెతల గ్రంథము 16వ అధ్యాయములో మనకి ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనము. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము అని కనబడుతుంది. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. మనకి ఎన్నో పనుల భారం ఉంటుంది. పనుల భారం, ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, అవన్నీ మనకి భారమే. అవన్నీ చేయలేని స్థితిలోనికి మనం దిగజారిపోతుంటుంటాం. ఆ భారమును బట్టి మనం చాలా తపన పడిపోతాం, ఇబ్బంది పడిపోతాం. ఆ భారము ప్రభువు మీద వేసేయాలి. ప్రభువు మనల్ని నడిపిస్తాడు. మనకున్న 24 గంటల్లోనే ఎన్నో పనులు చేయటానికి దేవుడు మనకి సహాయం చేస్తాడు. నేను సింగపూర్లో ఉద్యోగం చేసుకుంటూ మార్నింగ్ 5కు లేచి ప్రార్థించుకొని బైబిల్ చదువుకొని డ్యూటీకి వెళ్ళి మరలా తిరిగి నైట్ 9కి వచ్చి ఇంట్లో పనులన్నీ చూసుకుంటూ మరలా బైబిల్ చదువుకొని మరలా దేవుని పరిచయం చేయటానికి, వాక్యమును ప్రకటించటానికి దేవుడు సహాయం చేశాడు. చాలామంది నన్ను అడిగేవారు, అసలు నీకు సమయం ఎప్పుడు కుదురుతుంది, ఎప్పుడు వీడియో ఎడిటింగ్ చేస్తున్నావు, ఎప్పుడు రికార్డ్ చేస్తున్నావు, ఎప్పుడు బోధిస్తున్నావు, ఎప్పుడు అప్లోడ్ చేస్తున్నావు, దీని అంతటికీ నీకు సమయం ఎలా కుదురుతుందంటే, ఇన్ని పనులున్నా దేవుని మీద మనం భారం వేసి చేస్తే ప్రతి పనిలో కూడా దేవుడు మనకు సులువుగా నడిపిస్తాడు. ఒకసారి యేసు ప్రభు మార్తా మరియముల ఇంటికి వచ్చాడు. మార్త పనుల భారము చేత చింత కలిగి ఉంది. యేసు ప్రభు దగ్గరకు వచ్చి, నేను ఇన్ని పనులు పెట్టుకొని ఉన్నాను, నాకు సహాయం చేయటానికి నాకు నా సిస్టర్ని పంపించమని మీరు చెప్పొచ్చు కదా ప్రభు, నేను ఎంత చింతపడుతున్నాను అని అంటుంది. ప్రతి ఒక్కరు కూడా పనులు పెట్టుకొని చాలా చింతపడతారు. మీ చింత యావత్తు, మీ పనుల భారము ఆయన మీద వేయాలని బైబిల్ మనకి చెప్తుంది. కొంతమంది మీటింగులు పెట్టుకొని ఆ మీటింగుల్లో ఆ పని భారం నేను చేయలేకపోతున్నాను అనుకుంటారు. ప్రభువు మీద భారం పెట్టి కార్యాలు చేయటానికి ముందుకు రండి. దేవుడు గొప్ప విడుదలను కలుగు చేసి మనకు సహాయం చేస్తాడు. కనుక మన పనుల భారమును ప్రభు మీద మోపుదాము, ప్రభు మనకి సహాయం చేస్తాడు. 4వదిగా మనిషి భరిస్తున్న భారములు మనం గమనిస్తే, ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 20వ వచనం చదువుదాము. 20వ వచనం. ఇర్మియా గ్రంథము 11:20. నీతిని బట్టి తీర్పు తీర్చుచు జ్ఞానేంద్రియములను హృదయమును పరిశోధించువాడు సైన్యములకు అధిపతియగు యెహోవాయే. యెహోవా, నా వ్యాజ్యేయ భారమును నీ మీదనే వేసి ఉన్నాను, వారికి నీవు చేయు ప్రతి దండనను నన్ను చూడనిమ్ము. 4వదిగా వ్యాజ్యేయ భారములు. వ్యాజ్యేయ భారములు అంటే గొడవలు, ఇబ్బందులు. ప్రతి క్రైస్తవుడికి గొడవలు అనేవి ఉంటాయండి. అసలు ఏమీ లేని ప్లెయిన్ హార్టెడ్గా మన జీవితాలు ఉండవు. ప్లెయిన్గా మన జీవితం ఉండదు. నువ్వు ఎంత మర్యాదగా ఉన్నా, ఎంత క్రమముగా ఉన్నా, ఎవరితో గొడవలు పెట్టుకోకుండా ఉందామన్నా ఎదుటివాడు నీ మీద గొడవ పెట్టుకోవటానికి వస్తాడు. ఊరికి నిన్ను మోసం చేయటానికి, నీ మీద లేనిపోని నిందలు మోపటానికి ప్రయత్నిస్తూ ఉంటుంటాడు. ఎందుకంటే దుష్టుడు వాళ్ళని ప్రేరేపిస్తాడు. నా మీద ఊరకనే కేసులు పెట్టేసినటువంటి వారు ఉన్నారు. ఎన్నో సమస్యల్లో నన్ను ఇరికించటానికి ప్రయత్నం చేసేవారు ఉన్నారు. నీ వ్యాజ్యేయ భారం అది ఏదైనా సరే, కోర్టులో కేసైనా, పోలీస్ స్టేషన్లో కేసైనా, పక్కింటోడితో గొడవైనా, కార్ పార్కింగ్లో గొడవైనా, మరి ఎటువంటి కుటుంబంలో ఉన్న గొడవలైన, సమస్యలైన, ఇబ్బందులైన, ఆ బాధలు
నీవు అనుభవిస్తూ ఉంటే ఆ భారము కూడా యెహోవా మీద మోపుము అని వాక్యము మనకి సెలవిస్తుంది. ఎందుకంటే సైన్యములకు అధిపతియగు యెహోవాయే అని ఉంది. నీతిని బట్టి తీర్పు తీర్చు జ్ఞానేంద్రియములను హృదయమును పరిశోధించువాడు సైన్యములకు అధిపతియగు యెహోవాయే. యెహోవా నా వ్యాజ్యేయ భారమును నీ మీద వేయుచున్నాను, వారికి నీవు చేయు ప్రతిదండనను నన్ను చూడనిమ్ము అన్నాడు. నీ మీద అన్యాయంగా ఎవరైనా కేసు పెట్టినా, నీ మీద అన్యాయంగా ఎవరైనా ఇబ్బంది పెడుతూ నిన్ను బాధించాలని ప్రయత్నం చేస్తున్నా వారు బాధ అనుభవించుట నువ్వు చూస్తావట. నీ భారము యెహోవా మీద మోపుము అని బైబిల్ చెప్తుంది. కనుక 4 భారములు ఉన్నాయి. పాప భారము, చింత అనే భారము, తర్వాత పనుల భారము, మన గొడవలు అనే భారములు యెహోవా మీద మనం మోపమని బైబిల్ చెప్తుంది. మనం మూలవచనం మనం చూస్తే ఏమని రాయబడిందంటే మొత్తం వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాము. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయుడు అన్నాడు. నీ భారము యెహోవా మీద మోపితే ఆయన నిన్ను ఆదుకొనును అని ఉంది. ప్రభు మనలను ఆదుకోవాలంటే మన భారము ప్రభు మీద మోపాలి. ఎలా మోపాలి? ఒక వస్తువు మనం మోస్తూ ఉన్నాము, మోయలేకపోతున్నాం అనుకో, పక్కోడరా నేను మోస్తానని అడిగితే ఆయనకి ఇచ్చేవచ్చు. మరి దేవుని మీద, కనబడని దేవునికి ఆ భారమును ఎలా అప్పగించగలం? ఆ భారము యెహోవా మీద మనము ఎలా మోపగలము అని మనం ఆలోచిస్తే బైబిల్లో ఒక సందర్భాన్ని మీకు పరిచయం చేసి జ్ఞాపకం చేసి నేను నా వర్తమానాన్ని ముగిస్తాను. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయంలో ఎల్కానా భార్య అయిన హన్నాను గూర్చి ఒక సందర్భం మనకు కనబడుతుంది. 9వ వచనం నుండి 19వ వచనం వరకు. ఆమె యెహోవా సన్నిధికి రాకమునుపు 9వ వచనములో బహు దుఃఖక్రాంతురాలై వచ్చిందంట. దేవుని సన్నిధికి ఆమె ఎలా వచ్చిందంటే 9వ వచనంలో, 1వ అధ్యాయం 9వ వచనంలో బహు దుఃఖక్రాంతురాలే అంటేనే బాధతో ఉంది. బహుగా అంటే ఇంకా భరించలేనంత బాధతో, వేదనతో, కన్నీళ్లతో ఆమె బ్రతుకు ఉంది. కారణం ఏంటంటే ఆమెకు సంతానం లేకపోవటం వలన నిందలు, అవమానాలు, బాధలు ఆమెను మృంగేస్తున్నాయి, ఆమెను కృంగజేస్తూ ఉన్నాయి. అలాంటి బాధతో దేవుని సన్నిధికి వచ్చింది. సైన్యములకు అధిపతియగు యెహోవా సన్నిధికి వచ్చింది. అక్కడికి వచ్చి ప్రార్థన చేయటం ప్రారంభించింది. ఆమె ప్రార్థనలో మొక్కుబడితో చేసిన ప్రార్థన, సమర్పణ కలిగిన ప్రార్థన, యథార్థమైన ప్రార్థన, స్వార్థముతో అడిగిన, తన లాభము కొరకు కాదు, తన నింద పోవాలని ప్రార్థన చేసింది. ఆమె ప్రార్థన హృదయమును కుమ్మరించి ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన తర్వాత ఆమె ఒక సాక్ష్యం చెబుతుంది. 18వ వచనంలో ఆమె అతనితో, నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృప నొందుదునుగాక అనెను. తర్వాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు నాట నుండి దుఃఖముఖిగా నుండుట మానెను అని కనబడుతుంది. అంటే దేవుని సన్నిధికి రావటానికి మునుపు దుఃఖముతో ఉంది. దేవుని సన్నిధిలో ప్రార్థించి మరలా తిరిగి వెళ్ళిపోయిన తర్వాత ఇక నుండి దుఃఖపడవలసిన అవసరం లేదు అనుకుంది. అంటే నీ భారము ప్రభు మీద ఎలా మోపాలి అంటే ప్రార్థన ద్వారా, ఆయన సన్నిధికి వచ్చుట ద్వారా, విశ్వాసముతో, మ్రొక్కుబడి ప్రార్థనతో, ఆత్మను కుమ్మరించి చేసే ప్రార్థనతో నీ భారము యెహోవా మీద మోపుము. ఏ పాప భారము నువ్వు భరించలేని స్థితిలో ఉన్నావో ఆ పాపమును ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి. ఏ చింత నీలో ఉన్నదో ఆ చింతను ప్రభువుకు చెప్పి విడుదల పొందాలి. ఏ పనుల భారమును నీవు కలిగి ఉన్నావో, ఏ వ్యాజ్యేయ భారము నీవు కలిగి ఉన్నావో అవి హృదయపూర్వకంగా ప్రభు సన్నిధిలో మోకరించి ప్రభువుకు తెలియజేసి, ఈ భారమంతా నీ మీద మోపుతున్నాను నాయన, మీరే నాకు సహాయము చేయండి అని అడగాలి. ఆ విధంగా మన పాప భారమును ఆయన మీద మోపితే ప్రభు మనకి గొప్ప విడుదలను కలుగజేస్తాడు. కనుక
ప్రతి క్రైస్తవుడు ఈ 4 భారముల నుండి విడుదల పొందటానికి, క్రైస్తవుడే కాదు క్రైస్తవేతరులు కూడా ఈ భారముల నుండి విడుదల పొందటానికి యేసుక్రీస్తు సన్నిధికి రా, యెహోవా సన్నిధికి రా, ఆయన యొద్ద మోకరించు, ప్రార్థించు, నీ భారమంతయు ఆయన మీద పెట్టి, ప్రభువా ఇది నా సమస్య అని చెప్పి మోకరించి ప్రార్థించి విడుదల పొందమని లేఖనాలు మనకి నేర్పిస్తున్నాయి. కనుక నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును. దేవుడి వర్తమానము మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నమ్మకమైన నా ప్రభువా, కరుణా సంపన్నుడా, కృపాసాగరుడా, సత్యస్వరూపుడా, జీవాధిపతి యేసుదేవా, నీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఎంతైనా నమ్మదగిన దేవుడవు, ఎంతైనా కరుణ కలిగిన దేవుడవు కనుక మా పాపములు భరించుచున్న దేవుడవు నాయన. ఇదిగో అనేకమైన బలహీనతలు మాలో ఉన్నాయి, అవి మీ మీద మోపుతున్నాం. వాటి నుంచి విడుదల కలుగు చేయండి, విశ్రాంతి కలుగు చేయండి. మాకు చింతలున్నవి నాయన, ఆ చింత మీ మీద మోపుతున్నాం, మీరు మాకు సహాయము చేయండి. మా పనుల భారము మీ మీద మోపుతున్నాం, మా వ్యాధ్యేయ భారము మీ మీద మోపుతూ ఉన్నాము. మాకు విడుదల కలుగు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాము, సహాయము చేయమని యేసు నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్. God bless you. Please subscribe to our channel, press the notification button and like our videos. Thank you for watching.